నా పేరు లక్ష్మి. నేనొక ఆవుని. నేను శోభు మంచి మిత్రులం. తను కష్టాల్లో ఉన్నాడని నేను నా పాలు అతనికిచ్చేదాన్ని. తను పొద్దంతా సైకిల్పై పొరుగు ఊరు వెళ్లి పాలు అమ్మేవాడు. నేను బయటికి వెళ్లి గడ్డి తిని వచ్చేదానిని. సాయంత్రానికి శోభు ఎంతో సంతోషంగా తిరిగి వచ్చేవాడు. తన సంపాదనను చూసి నేను ఎంతో సంతోషపడేదానిని. మా ఇద్దరి మధ్యలో మంచి బంధం ఏర్పడింది. కానీ కొన్ని రోజులకి నా కడుపులో పాలు అయిపోయాయి. అయ్యో, ఇలా జరిగిందేంటి? ఇంక పాలు లేకపోతే శోభు జీవనం ఎలా అని బాధపడేదాన్ని. నిద్ర పట్టని శోభుకి ఏం ఆలోచన వచ్చిందో ఏమో. పాలు లేకపోతే డబ్బులు కూడా లేవని, పాలు ఇవ్వని ఆవుని ఉంచుకొని నేనేం చేస్తాను అనుకుని మరుసటి రోజు పొద్దునే నన్ను కసాయివాడికి అమ్మేశాడు. తల్లిలా భావించిన నన్ను డబ్బుల కోసం కసాయివాడికి అమ్మేశాడా అని బాధపడ్డాను. వచ్చిన డబ్బుతో మరొక గేదెని కొనుక్కున్నాడు. అది చూసి నేను సంతోషంగా కసాయివాడితో వెళ్ళిపోయాను. ఆవు అమ్మలాంటిది అంటారు కదా, మరి అమ్మ త్యాగం చేయాలి కదా.